చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ రోజు నుంచి వాతావరణం చల్లబడిపోతుంది. చాలా తీవ్రమైన చల్లగాలులు వీస్తాయి. గత ఏడాదితో పోలిస్తే విపరీతమైన చల్లదనం ఈ సంవత్సరం ఉంటుంది. ఎర్త్ మొత్తం కూడా చల్లగా అయిపోతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటి వాటితో పాటు గొంతు నొప్పులు, తర్వాత విపరీతమైన ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి. జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనం మెడ్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేశాము. ప్రస్తుతం మనతో పాటు మెడ్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి ఇందులో నిజాలు ఏంటి, అసలు ఇలాంటిది జరుగుతుందా, ఒకవేళ జరిగితే ఎందుకు జరుగుతుంది అన్నీ ఆయన్ని అడుగుదాం. నమస్తే సార్. సార్, ఏంటి అసలు ఎందుకు చల్లబడుతుంది ఎర్త్? దానికి ఏమైనా రీజన్స్ ఉంటాయా? అసలు ఇందులో నిజమెంత ఫస్ట్ అదొకటి తెలియాలి. దాంతోపాటు అలా ఎందుకు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చల్లబడిపోయి హెల్త్ అంతా పాడైపోతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి భూమి మొత్తం చల్లబడిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకు అలా? ఇది పూర్తిగా అసంబద్ధము, అసలు ఏమీ ఇందులో ఆధారం లేని విషయం అండి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే భూమి సూర్యుడి నుంచి దూరంగా జరిగిపోతుంది. ఒక 4 రోజులు 5 రోజులు కొన్ని మిలియన్ కిలోమీటర్స్ దాని వల్ల కూల్ అయిపోతుందని. అదంతా కూడా ఉత్తి ట్రాష్ అన్నమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే పెరిహిలియన్, ఎపిహిలియన్ అనేవి మనకు తెలుసు. సూర్యుడి చుట్టూ భూమి ఒక ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడి చుట్టూ ఒక వలయాకార ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ తిరిగే ఆర్బిట్ అనేది సర్క్యులర్ గా ఉండదు, కొంచెం ఎలిప్టికల్ గా ఉంటుంది. ఎలిప్టికల్ గా అంటే మనకి ఒక సర్కిల్ ని తీసుకుని పైన పెట్టి నొక్కితే మీకు ఇటు 2 వైపున బల్జ్ అయినట్టు ఒక బాల్ అయితే పర్ఫెక్ట్ మీకు సర్కిల్ లాగా ఉంటుంది. అట్లా కాకుండా బాల్ ని మీరు పైన పెట్టి నొక్కారనుకోండి, ఈ సైడ్స్ ఉబ్బినట్టుగా ఉంటుంది కదా కొంచెం. అది అట్లా ఎలిప్టికల్ ఆర్బిట్ అంటాం. అట్లా ఎలిప్టికల్ ఆర్బిట్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని వైపులా మామూలు సర్కిల్ అయితే సెంటర్ లో ఉన్న సూర్యుడు మనకి సెంటర్ లో ఉన్నాడు. ఆ సెంటర్ చుట్టూ భూమి తిరుగుతోంది. తిరిగినప్పుడు సర్క్యులర్ ఆర్బిట్ అయినట్టయితే భూమి ఎక్కడ ఉన్నా ఈ ఆర్బిట్ లో సూర్యుడి దగ్గర నుంచి డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. వేరే ఎలిప్టికల్ ఆర్బిట్ లో అయినప్పుడు ఏమవుతుందంటే ఒక వైపు ఈ 2 పక్కల కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది కాబట్టి ఆర్బిట్ కొంచెం దూరంగా ఉంటుంది అన్నమాట అప్పుడు. అయితే ఇవి రెగ్యులర్ గా ప్రతి ఏడు మనం ఈ ఒక ఆర్బిట్ ని మనం కంప్లీట్ చేస్తూనే ఉంటుంది. ఈ సర్కిల్లోనే ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవి ప్రతి ఏడు వచ్చేవి పెరిహెలియన్, ఎపి. పెరిహెలియన్ అంటే సూర్యుడికి దగ్గరగా ఉండే పాయింట్. దగ్గరగా ఉండే పాయింట్ అంటే ఎంత దగ్గరగా ఉంటుంది? 147 మిలియన్ కిలోమీటర్స్ లో ఉన్నది సూర్యుడికి మనకి దగ్గరలో ఉన్న పాయింట్. అలాగే కొంచెం మనకి సైడ్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం దూరం అవుతుందని చెప్పుకున్నాం కదా, అక్కడ ఎంతంటే 151 మిలియన్ కిలోమీటర్స్. అంటే ఒక 4 మిలియన్ కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది. కానీ దానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి పట్టే సమయం మనకి ఒక సుమారు 6 నెలల పైనండి. అది 1 రోజులో 2 రోజులో ఇక్కడి నుంచి అక్కడికి జరిగిపోవడానికి ఎర్త్ ఏమి చిన్న బాల్ కాదు, చేతితో తీసి ఇక్కడ నుంచి అక్కడ పెట్టడానికి. అంటే మనకి ఈ పెరిహెలియన్, ఎపిహెలియన్ అన్నవి మనకి ఈ సూర్యుడు చుట్టూ తిరిగే ఆర్బిట్ లో దగ్గరగా మరియు దూరంగా ఉండే పొజిషన్. దగ్గరగా ఉండే పొజిషన్ పెరిహెలియన్ అండి. అంటే 4th January, అరౌండ్ 4th January లో మనం దగ్గరగా ఉంటాము. దూరంగా ఉండే పొజిషన్ అరౌండ్ 4th July, ఆ టైంలో మనం దూరంగా ఉంటాం. అయితే మనము దూరంగా ఉన్నంత మాత్రాన మనకి టెంపరేచర్లు తక్కువ ఉండవు. మనకి మెయిన్ సీజన్స్ ఇవన్నీ కూడా ఎర్త్ భూమి సూర్యుడి చుట్టూ తిరగడమే కాక ఎర్త్ యొక్క యాక్సిస్ 23.5 degrees వాలి ఉంటుంది. దానివల్లే మనకి సీజన్స్ వస్తాయి. లేకపోతే మనకి ఎప్పుడు ఒకటే సీజనే. మనం సూర్యుడి చుట్టూ అలాగే తిరుగుతున్నాం అనుకోండి, అది యాక్సిస్ కనుక పెర్ఫెక్ట్ గా వర్టికల్ గా ఉన్నట్టయితే, భూమి యొక్క యాక్సిస్ వర్టికల్ గా ఉన్నట్టయితే మనం ఎప్పుడు ఒకటే సీజన్ ఉంటుంది మనకి. సో మనకి ఎండాకాలం, వానాకాలం ఇన్ని కాలాలు వచ్చే పని ఉండదన్నమాట. అది ఒక దేవుడిచ్చిన వరం లాగా. ఏంటంటే ఎర్త్ యాక్సిస్ 23 degrees వాలి ఉంటుంది. 23 degrees వాలి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ సూర్యుడి వైపు వాలి ఉన్న ప్రదేశం సూర్యుడికి దగ్గరగా ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి వేసవికాలం. సూర్యుడి నుంచి మళ్ళీ అదర్ రౌండ్ లోకి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి శీతాకాలం. సో దీని మీద మనకి ఆధారపడి ఉంటుంది తప్పించి యాక్చువల్ గా మనం ఇప్పుడు దూరం పాయింట్ అనేది ఆల్రెడీ 4th Julyకి అయిపోయి మనం ఇప్పుడు ప్రస్తుతం దగ్గరగా జరుగుతున్నాం. కానీ ఈ దగ్గర దూరం జరగటాన్ని బట్టి మన టెంపరేచర్లు అసలు ఆధారపడి ఉండవు. మనం మెయిన్ ఏంటంటే ఎర్త్ యాక్సిస్ టిల్ట్ అయి ఉండటం వల్ల
మనకి సీజన్స్ ఈ టిల్టెడ్ యాక్సెస్ ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో అది మనకి వేసవి కాలం. అంటే మనకి అరౌండ్ ఏప్రిల్ మే టైంలో ఈ టిల్టెడ్ యాక్సెస్ అనేది ప్రస్తుత పర్టికులర్ గా మన ఇండియా మన భూభాగం మనం చూసుకున్నట్టయితే మనకి ఈ నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్నాం మనం, అంటే ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖకి పైన ఉన్నాం మనం. భూమధ్య రేఖకి పైన ఉన్న ఈ ప్రాంతము మనకి అరౌండ్ మార్చి నుంచి మే వరకు ఈ టిల్టెడ్ యాక్సిస్ వల్ల దగ్గరకు వస్తుంది. ఆ దగ్గరికి రావడం వల్ల అప్పుడు మనకి వేసవి కాలం. ఆ సూర్యుడి కిరణాలు ఈ 23 డిగ్రీల నార్త్ అక్షాంశము, 23 డిగ్రీల సౌత్ అక్షాంశం, ఈ రెండింటి మధ్యన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మిగిలిన అబౌట్ 23.5 డిగ్రీస్ నార్త్, బిలో 23.5 డిగ్రీస్ సౌత్ కోల్డ్ కంట్రీస్. సో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సన్స్ ఎనర్జీ అనేది మనకి మన వేసవి కాలం పీరియడ్ అంటే 23.5 డిగ్రీస్ నార్త్ సమయంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం మనం. అంటే మన భూమధ్య రేఖ నుంచి 23.5 డిగ్రీస్ నార్త్ ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యటం వల్ల మనకి అప్పుడు వేసవి కాలము. అలాగే మన ఈ టిల్టెడ్ యాక్సిస్ అనేది దూరంగా జరిగినప్పుడు మనకి శీతాకాలం. సో ఇప్పుడు జరిగే ప్రచారం అంతా ఏంటంటే ఒక నిన్నటి నుంచి ఈ రోజుకి భూమి కొన్ని వేల కిలోమీటర్లు దూరంగా వెళ్ళిపోతుంది. దానివల్ల సడన్ గా టెంపరేచర్లు తగ్గిపోతాయి, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదంతా ఏంటంటే పూర్తిగా అసంబద్ధం అండి. ఇది ఎత్తేమి చిన్న బాల్ కాదు, తీసి అక్కడ పెట్టే నిమిషంలో ఇన్ని వేల కిలోమీటర్లు మూవ్ అయ్యేదానికి సాధ్యం కాదు. ఈ నియరెస్ట్ పాయింట్ ఫార్దెస్ట్ పాయింట్ కూడా మధ్య 6 నెలల సమయం పడుతుంది. సో ఇదంతా కూడా పూర్తిగా ఏమాత్రం నిరాధారమైన విషయం అండి. సో ఈ వాట్సాప్లో అలాగే సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో దీనికి సంబంధించిన న్యూస్ అదంతా కరెక్ట్ కాదు, అంతే కదా సార్? ఏమాత్రం కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూ సార్, మా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.